ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకే ఈ ఏనుగులకు సంబంధించిన సమాచారం మనకు రావడం జరిగింది. మిగిలిన బీట్ సిబ్బంది, రక్షకు మరి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి దీనికి సరౌండింగ్ లో కూడా పబ్లిక్ అందరినీ కూడా ఆల్రెడీ అలర్ట్ చేసి చేయడం జరిగింది. అయితే మేము ఇక్కడి నుంచి దాన్ని డ్రైవ్ చేయాలని మన ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా నాకు అప్పుడే ఫోన్ చేశారు. మేము కమాండ్ కంట్రోల్ ద్వారా అందరిని అలర్ట్ చేసుకుని మేము ఈస్ట్ సిఐ, ఈస్ట్ పోలీసు అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు మేమంతా కూడా కలిసి ఏది కూడా పబ్లిక్ పక్కకి వెళ్తే వాటిని డ్రైవ్ చేయాలని చూస్తున్నాం. దయచేసి ప్రజలకు ఒకటే రిక్వెస్ట్, వాటికి అడ్డంగా వచ్చి ఈ సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే ఒక్కసారి అది కానీ బయటకు వచ్చి తిరగబడింది అనుకోండి, మనం ఎక్కువ దూరం పరిగెత్తలేం. జరిగే ప్రమాదాలకి మళ్ళీ మనమే నష్టపోవాల్సిన జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా దీని సరౌండింగ్ లో ఉండొద్దు. కొంత సార్ వాళ్ళు చెప్పేది ఏమంటే ఫారెస్ట్ దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఈ ఎండ తగ్గిన తర్వాత అవి బయటకు వచ్చి మూవ్ అవుతాయి అంటున్నారు. ఆ లోపల మేము సరౌండింగ్ ఆ ఏరియాకి సంబంధించినటువంటి నెక్స్ట్ ఆ ఏదైతే హిల్ ఉందో ఆ హిల్కి వెళ్తాయని ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి పబ్లిక్ ని ఈ పొలాల కాడ ఎవరైనా ఉంటే దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఒకటే రిక్వెస్ట్, పొలాల దగ్గర ఉండొద్దు. ఆవులు గాని అక్కడ కట్టేయద్దు. ఎందుకంటే అవి కట్టేసిన ఆవులు అయితే తప్పించుకోలేదు, ధ్వంసం చేస్తాయి. కాబట్టి దీన్ని మేము ఏదైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లో గానీ లేదా మీ ద్వారా గానీ మూవింగ్ ను కూడా మీకు తెలియపరుస్తాం. దాన్ని బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటారని ఆశిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.